కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసావు? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా. కానీ నెక్స్ట్ వాడు ఎట్ట చేస్తాడా? ఈ వంశీ గడ్ ఒరే ఉదయ్, నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడని నమ్మకం. అది రెడీగా, అదే తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ ఆ లెటర్లో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా, టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏదో అంటారు కదా, ఇంగిత జ్ఞానం. జర్నలిజంలో మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి? యూ హ్యావ్ టు అప్రోచ్. అంటే ఒక లెటర్ ఆడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా? అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసామనంటే, మేము వేసామంటే అంటే ఇది కరెక్టా? ఎవడైనా సరే, రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే, అంటే పేరుంటే వేసేస్తారా? అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటూ ఉండాలనా? బాగా మీరు పేడంతా మాకు, మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె నీళ్ళు పెట్టుకొని ఉండాలి ఇక్కడ. ఎస్, యూఆర్ ఏ జర్నలిస్ట్ నౌ, యూ అటెండెడ్ దిస్ మీటింగ్. నేను ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యావని? షీఈస్ అన్ ఎంప్లాయ్, ఈజ్ ఎంపీ. అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ హ్యాస్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. వీటికి ఒక మాట చెప్పాలా? రే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను? నువ్వు చెప్పు. నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అని. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు. నీకు చెప్పాలి, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయిందేనని నీకెవరు చెప్పాడు రా చెప్పు. నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు, నీకు అది కూడా తెలియదురా ఉదయ్. నువ్వు చిన్న పిల్లోడివి. నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలన్నీ చేసింది.